ముందుగా ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానండి. అలాగే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ జన్మ పాపం గురించి విన్నానండి. మనిషి పుట్టుక పాపమా, మనిషికి జన్మ పాపం ఉన్నదా అనే మెసేజ్ 7 సంవత్సరాల ముందు నేను విన్నానండి. అప్పటి నుంచి నేను మళ్ళీ వినలేదు, ఎవరితో కూడా నేను చర్చించలేదు. అయితే ఈ బ్రదర్ గారి ద్వారా దేవుడు మరలా వినడానికి నాకు అవకాశం ఇచ్చాడండి. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను. అయితే నాకు తెలుసు ఏమనంటే మనిషి పుట్టుక పాపం కాదని, దేవుడు యథార్థవంతులుగా మానవుని పుట్టించాడు అని తెలుసు. అయితే బ్రదర్ గారు చెప్పిన తర్వాత నేను మరలా అవన్నీ జ్ఞాపకం చేసుకుని నిజమే మనిషి పుట్టుక పాపం కాదు, మనిషికి జన్మ పాపం లేదు అని బలంగా వాక్యాధారాలతో నేర్చుకోగలిగానండి. అందుకు నిజంగా దేవుని కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానండి. చెప్పిన బ్రదర్ గారికి కూడా చాలా వందనాలు. చాలా బాగా వివరించారు. అయితే ఈ గూగుల్ మీట్ లో ఇలా నేర్చుకోవడానికి నిజంగా ఇది ఒక ట్రైనింగ్ స్కూల్ అని అనుకోవాలి. ఇక్కడ ప్రతి పాఠం కూడా చాలా క్షుణ్ణంగా వాక్యాధారాలతో వివరించబడుతుందండి. ఇతరులకి మనం వాక్యాధారాలతో సత్యం చెప్పడానికి ఈ మీట్ చాలా నేర్పిస్తుంది. నిజంగా అవకాశం నిజంగా ప్రతి ఒక్కరు వినియోగించుకుని మానక తప్పకుండా గూగుల్ మీట్ లో ఆసక్తితో వచ్చి ఎన్నో పాఠాలు నేర్చుకుని మనందరం కూడా సత్యం గ్రహించి అబద్ధ బోధనలు ఖండించేవారుగా ఉండి అందరం అపోస్తుల బోధ కింద ఉండాలని కోరుకుంటున్నానండి. మనందరం ఈ గూగుల్ మీట్ లోకి వచ్చి మనకున్న అనేక సందేహాలు, అపోహలు, బలహీనతలు వాక్యాధారాలతో తీసివేసుకుని అందరం సత్యం వైపు నిలబడాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.